ఆల్రెడీ మన ఛానల్లో ఏలియన్ ఫ్రాంచైజ్ యొక్క కంప్లీట్ టైమ్ లైన్ మీద వీడియో చేశానమాట. ఈ ఫ్రాంచైజ్ లో ఏలియన్ రెమ్యులస్ అర్థం కావాలంటే ఏ ఫిలిమ్స్ ఏ టైమ్ లైన్ ఆర్డర్ లో చూడాలనే దాని గురించి కంప్లీట్ క్లారిటీ ఆ వీడియోలో ఇచ్చాను. దాదాపుగా 7 years తర్వాత ఈ ఫ్రాంచైజ్ లో ఏలియన్ రెమ్యులస్ ఫిల్మ్ వచ్చింది. ఆల్రెడీ August 15th అమెరికాలోని ఫారెన్ లో రిలీజ్ అయింది. మన ఇండియాలో ఇవాళ రిలీజ్ అయింది. రిడ్లీ స్కాట్ గారు ఒరిజినల్ ఏలియన్ కి ప్రీక్వల్స్ లాంటి ప్రొమీథియస్ అండ్ కోవెనెంట్ లాంటి ఫిల్మ్స్ డిఫరెంట్ వైబ్స్ ఇచ్చాయి. కానీ ఈ ఫిల్మ్ అనేది కరెక్ట్ గా ఏలియన్స్ టైమ్ లో మధ్యలోనే ఈ టైమ్ లైన్ లో మెర్జ్ చేసి కంప్లీట్ గా అదే టైప్ ఆఫ్ హారర్ జానర్ తోటి మళ్ళీ మనకి ఈ ఫిల్మ్ ని అందించారు. రిప్లై 57 years హైపర్ స్లీప్ లో ఉన్నప్పుడు వేలాండ్ డ్యూటనీ కార్పొరేషన్ కాలనీ నిర్మిస్తుంది కదా, ఆ టైంలో జరుగుతున్న స్టోరీ అనమాట ఇదంతా కూడా. ఈ సినిమా మీకు స్టోరీ అర్థం కావాలంటే కంప్లీట్ ఫ్రాంచైజ్ చూడక్కర్లేదన్నమాట. ప్రొమీథియస్, కోవెనెంట్ అండ్ ఏలియన్ ఫస్ట్ పార్ట్ ఈ 3 సినిమాలు చూసిన తర్వాత ఈ స్టోరీ కంటిన్యూ అవుతుంది అనమాట. ఏలియన్స్ సెకండ్ పార్ట్ కూడా చూడాల్సిన అవసరం లేదు. ఇవేమి చూడకుండా వెళ్ళిన ఆడియన్స్ కి ఆ ప్రపంచంలోని అదే ఈ ఏలియన్ వరల్డ్ లోని ఆ కాన్సెప్ట్ ఏంటి, ఆ స్టోరీ ఏంటి, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏ మొక్క కూడా అర్థం కాదనమాట. నోస్ట్రామా రిఫరెన్సెస్ తోటి ఫస్ట్ యాక్ట్ అంతా కూడా నార్మల్ గానే వెళ్తుంది. అంత పెద్దగా మెర్చేరేమో ఫ్రాంచైజ్ లో అనుకున్నప్పటికీ తర్వాత కంప్లీట్ ప్లాట్ ని రివీల్ చేసి కొన్ని సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి అనమాట. అప్పుడు పర్ఫెక్ట్ గా సెట్ అయింది ఫ్రాంచైజ్ లో అనిపిస్తుంది. ఇక ఫైనల్ యాక్ట్ అయితే మాత్రం వేరే లెవెల్ అనమాట. ముఖ్యంగా ఈ సినిమా సక్సెస్ అయింది ఏ పోర్షన్స్ లో అంటే టెర్రర్ ని హారర్ ని పుట్టించడంలో అనమాట. మొదటి ఏలియన్ ఫ్రాంచైజ్ లో మెయిన్ హైలైట్ పాయింట్ అదేనమాట. హారర్ సీక్వెన్సెస్ ఆ టెర్రర్ ని, టెన్షన్ ని, థ్రిల్ ని పుట్టించే విధానంలోనే అవి బాగా అచీవ్ చేసాయి. ఆ తర్వాత థర్డ్ పార్ట్, ఫోర్త్ పార్ట్ లో ఆ టెర్రర్ తగ్గుతుంది. ఆ తర్వాత రిడ్లీ స్కాట్ గారు తీసిన ప్రొమీథియస్ అండ్ ఏలియన్ కోవెనెంట్ ఈ రెండు కూడా ప్లాట్ బేస్డ్ గా ప్రీక్వల్ ఈవెంట్స్ ని సెట్ చేసి కంప్లీట్ గా డిఫరెంట్ వైబ్, డిఫరెంట్ టోన్ తోటి టెర్రర్ ఉంటుంది. కాకపోతే అదంతా కూడా విఎఫ్ఎక్స్ లో వేరే స్కేల్ లో కనిపిస్తుంది. కానీ ఈ ఏలియన్ రెమ్యులస్ మాత్రం ఆ ఓల్డ్ ఒరిజినల్ వెర్షన్స్ కి బాగా సిమిలర్ టోన్ తోటి అదే టైప్ ఆఫ్ టెర్రర్ తోటి ఖచ్చితంగా వైబ్స్ అయితే మాత్రం ఏలియన్ ఫ్రాంచైజ్ ఫ్యాన్స్ కి అండ్ చాలా మంది మూవీ లవర్స్ కి ఇస్తుందన్నమాట. జీనోమార్ఫ్ ని 7 years తర్వాత అద్భుతమైన సీన్స్ కి పర్ఫెక్ట్ గా డిజైన్ చేశారు. ఆ సీన్స్ చాలా చాలా బాగా క్లిక్ అయ్యాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగా టెన్షన్ ని అండ్ థ్రిల్ ని బిల్డ్ చేస్తూ వెళ్తుంది. ప్రొమీథియస్ రిఫరెన్స్ ఉంటుంది అండ్ ఏలియన్ ఫస్ట్ పార్ట్ కి సంబంధించి ఒక క్యారెక్టర్ రిఫరెన్స్ ఉంటుంది. చెప్తే స్పాయిలర్ అవుతుంది, అదొక సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఫిల్మ్ లో. ఆ స్పేస్ సీన్స్ లో విఎఫ్ఎక్స్ అంతా కూడా చాలా క్వాలిటీగా అద్భుతంగా ఉంది. కానీ ఒక్క విఎఫ్ఎక్స్ మాత్రం అది చెప్తే స్పాయిలర్ అవుతుంది, చెప్పకూడదు, ఓల్డ్ ఫిల్మ్ రిఫరెన్స్ అది. ఆ ఒక్క విఎఫ్ఎక్స్ నాకు ఆడ్ గా అనిపించింది. రిమైనింగ్ సీన్స్ అన్ని కూడా అద్భుతంగా ఉన్నాయన్నమాట. థియేటర్స్ మస్ట్ వాచ్ అని చెప్పాలి. ఇలాంటి టెర్రర్ వైబ్ అయితే మాత్రం ముఖ్యంగా మొత్తం అంటే మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్స్ కి వెళ్ళండి. టెర్రర్ సీన్స్ గానీ ఆ థ్రిల్ ని బిల్డ్ చేసే సీన్స్ గానీ అదిరిపోయేలాగా వర్క్ అయ్యాయి. కొన్ని జంప్ స్కార్స్ కూడా ఉన్నాయి. ఏంటి ఈ థ్రిల్ మూమెంట్స్ తోటి ఇలాగా ఎంటర్టైనింగ్ గా అలా వెళ్ళిపోతుందా అంతేనా? ఈ ఫ్రాంచైజ్ లో సెట్ అయింది. కాకపోతే ఏలియన్ ఫ్రాంచైజ్ లో వస్తున్న ప్రతి సీక్వెల్స్ లో అయినా ప్రీక్వెల్స్ లో అయినా సరే ఈ ఫ్రాంచైజ్ గురించి, కాన్సెప్ట్ గురించి డీటెయిలింగ్ అనేది ఎక్స్ట్రాగా ఇస్తూనే ఉంటారన్నమాట. అలాంటిది ఈ సినిమాలో మిస్ అవుతున్న ఫీల్ అయితే నాకు కనిపించింది. అలాగా అంటే ఫ్రాంచైజ్ లో సెట్ అయింది రిఫరెన్సెస్ తోటి ఎక్స్ట్రా డీటెయిల్ ఏమైనా ఉందా, లేదంటే నార్మల్ డీటెయిల్స్ ని అలా వాడుకుంటున్నారా అనే ఫీల్ లో ఉన్నాను. అప్పుడు ఫైనల్ యాక్ట్ లో ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ వచ్చిందండి. అంతవరకు సినిమా ఎంటర్టైనింగ్ గా వెళ్ళింది, బాగుంది, ఒక మంచి పాప్కార్న్ ఎంటర్టైనర్ లాగా. బట్ ఆ ఫైనల్ యాక్ట్ సీన్ అయితే మాత్రం ఇంకాస్త ఎక్స్ట్రా డోస్ గా అంటే ఈ ఫ్రాంచైజ్ యొక్క డీటెయిలింగ్ కి సంబంధించి. కాకపోతే దాని గురించి ఇప్పుడు స్పాయిలర్ అవుతుంది, చెప్పలేను క్లారిటీగా. తర్వాత ఎండింగ్ ఎక్స్ప్లెయిన్ వీడియోలోని దాని గురించి స్పాయిలర్ డిస్కషన్ లాంటిది కంప్లీట్ గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏలియన్ ఫ్రాంచైజ్ ని ఆ కాన్సెప్ట్ ని మొత్తం ఆర్డర్ లో అబ్జర్వ్ చేస్తూ స్టడీ చేస్తున్న నాలాంటి నెర్డ్స్ కి ఆ సీన్ సూపర్ కిక్ ఇస్తుంది అనమాట. అంటే ఇంకా ఈ ఫ్రాంచైజ్ లో మిగిలిపోయిన అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ప్రీక్వల్ గా, సీక్వల్ గా చాలా ఉన్నాయి అనమాట. వాటి గురించి మేబీ ఫ్యూచర్ లో ఖచ్చితంగా ఇవ్వచ్చు. ఈ ఏలియన్ రెమ్యులస్ ఖచ్చితంగా రెగ్యులర్ ఆడియన్స్ ని కూడా ఎంటర్టైన్ చేస్తూ క్లిక్ అవుతుంది కాబట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర. ఫైనల్ గా ఈ ఏలియన్ రెమ్యులస్ కి నేను ఇచ్చే రేటింగ్ 8/10. మీరు ఒకటి గమనించారా, మార్చ్ లో డ్యూన్ 2 నుండి ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ హాలీవుడ్ కమర్షియల్ ఫిల్మ్స్ అన్నింటిలో థియేటర్స్ లో చూస్తున్న అన్ని ఫిల్మ్స్ కూడా మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చినవే వచ్చాయన్నమాట. అంటే గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ అండ్ డెడ్పూల్ అండ్ వోల్వరిన్ కొద్దిగా ఎక్స్పెక్టేషన్స్ లో డోస్ తక్కువైనప్పటికీ రిమైనింగ్ ఫిల్మ్స్ అన్ని కూడా ఖచ్చితంగా థియేటర్స్ లో మంచి ఎంటర్టైనింగ్ ప్యాకేజ్ తో వరుసగా అన్ని కూడా సాటిస్ఫై చేశాయి. మీరు కరెక్ట్ గా చూసుకున్నట్టయితే ఒక్క డెస్పెక్ట్ఫుల్ మీ 4th అండ్ కంఫు పాండా 4th పార్ట్ రాడ్స్ అనమాట. ఇంకేమైనా రాడ్స్ ఉంటాయి అంటే ఈ మధ్యలో డ్యూన్ 2 నుండి ఇప్పటిదాకా కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి, నేను మర్చిపోయాను. ఓవరాల్ గా అదనమాట. అన్ని మినిమం గ్యారంటీగా థియేటర్స్ లో ప్రతి మనీకి కూడా రిపీట్ ఇంకొకసారి వెళ్ళొచ్చు అనేలాంటి ఫీల్. సో నా రివ్యూ అయితే మీకు క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ లో ఉన్న వాళ్ళకి కూడా వీలైతే షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.